తెలుస్తుంది సార్ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వీళ్ళు అలయన్స్ పెట్టుకునే చేత కాదు, వీళ్ళు పొత్తులు పెట్టుకుని ఎక్కడ పోటీ చేయాలో తెలియదు. ఈ రోజు కూడా వాళ్ళు క్యాండిడేట్లు అసలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతంలో పోటీ చేస్తారో వాళ్ళు ఇంకా ఇంతవరకు అనౌన్స్ చేసుకోవడం లేదు. వాళ్ళకి భయం పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయలేదు కదా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనౌన్స్ చేశారా? పులివెందుల నుంచి చెప్పారా లెటర్ లో? ఎవరు చేస్తారో చెప్పారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పారా? ఎందుకు సార్ కళ్ళగంటారు? పగటి కళ్ళలు ఇంకా 8 అయింది టైము, కొద్దిసేపు ఆగి పడుకున్నాక అప్పుడు కళ్ళగనాలి. చెప్పండి సార్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరేంటండి? ఎలక్షన్ లో పోటీలు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మీరు మాట్లాడుతూ మీకు తెలుసుకోండి. మీరు పోటీ స్థానాల్లో ఏమో అని వెంకటరెడ్డి గారు ఆగండి. కాదు, ఎవరైనా అదే వాగుడు కదా. వెంకటరెడ్డి చెప్పలేకపోతే డిబేట్ అవ్వదు. ఎవరైనా అదే విత్తండి వాదం. స్క్రిప్టెడ్ అదే స్క్రిప్ట్, అయ్యే మాటలు, అదే ఒకటప్పుడు ఉపన్యాసం. కాబట్టి వెంకటరెడ్డి అయితే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైంది, మోహన్ రెడ్డి గారు అయితే ఏమైంది? సార్ ఒకటి చెప్తా ఉన్నా సార్ ఒకసారి ఒక నిమిషం ఆగండి సార్ టైం అయిపోతుంది. ఒక నిమిషం ఆగండి సార్, టైం అయిపోతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తారు, మీ నాగబాబు పోటీ చేస్తారు. పాయింట్ ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, వీళ్ళు ఎలాగో హెలికాప్టర్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి, మమ్మల్ని రోడ్డు మీద తిరగకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఆయన వెళ్లకుండా నాయకుల్నే పార్టీ ఆఫీస్కి పిలిపించుకుంటున్నారు. మా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో రాబోయే 4 రోజులు ఏదైతే ఆ నియోజకవర్గం అక్కడ ప్రణాళిక ఏదైతే దాన్ని కాన్స్టిట్యున్సీలో తర్వాత ఇప్పుడు ఇంతే కదా. ఈ 4 రోజులే కాదు కదా, ఫ్యూచర్ లో కూడా ఇదే ఉంటే ఇంకా పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా అదే ఉంటే ప్రజలే ఆయన తీసుకెళ్తారు బయటికి. ప్రజలే పవన్ కళ్యాణ్ గారిని పర్యటన చేసుకొని ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నియంత పెద్ద పెద్ద నియంత్రణలే ప్రపంచం చూసింది, భూమి చూసింది, పెద్ద నియంత్రణలే చూసింది. జగన్మోహన్ రెడ్డి గారే వాటికి అతీతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు సార్. పెట్టబెడ సర్దుకోండి, బ్యాగులు సర్దుకోండి. 2 నెలల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. బీజేపీ కలిస్తే బీజేపీ కూడా ముందు అక్కడే మొదలైంది, తర్వాత ఇక్కడ తగులుకుంది. కానీ సార్ వెరీ సూన్ వీటన్నిటికీ క్లారిటీ వస్తుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి పులివెందులో కూర్చుంటారు.